హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం అబుదాబి నుంచి దుబాయ్కి వెళ్తున్నాము. వెళ్తున్న రోడ్లో మనం చాలా బిల్డింగ్స్ చూస్తాము. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అవి అలా చూస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళాము. ముందుగా అందరికీ నమస్కారం. యూఏఈ రోడ్స్ ఒక టూరిస్ట్ ప్లేస్లను చూసినట్లుగా అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది. అలా కార్లో కూర్చొని దుబాయ్లో ఎంత దూరం తిరిగినా బోర్ అనేదే కొట్టదు. ఎందుకంటే బిల్డింగ్స్ని చూస్తూ వెళ్తూ ఉంటేనే చాలా టైం పాస్ అయిపోతుంది. రోడ్స్ మాత్రము అమేజింగ్ అని చెప్పొచ్చు. యుఏఈలో హైవేస్, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్కి ఎగ్జాంపుల్ లాంటివే. ఎందుకంటే అంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారనమాట. వీటిలో రోడ్ క్వాలిటీ, డిజైన్ చూస్తే ఒక్కసారి అయితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఫ్లైఓవర్ని మీరు చూసినట్లయితే కమింగ్ వే ఒకటి, గోయింగ్ వే ఒకటి అన్నమాట. ఇందులో 4 లేన్స్ ఉంటాయి. ఒకటి ఎమర్జెన్సీ లేన్కి వదిలేస్తారు. ఇలాంటి ఫ్లైఓవర్స్ని మన ఇండియాలో కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవి ఇలాగ డెవలప్ అయ్యి పూర్తయ్యాయి అంటే చాలా వరకు ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు మనం. ఇక్కడ మన యుఏఈలో అయితే ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి చాలా రౌండ్ అబౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ రౌండ్ అబౌట్స్ చాలా ముఖ్య పాత్రను వహిస్తాయనే చెప్పుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్గా షార్జా, అజ్మాన్ మరియు అబుదాబి వంటి మన సిటీలలో విస్తృతంగా కనిపిస్తాయి. ఎందుకంటే రౌండ్ అబౌట్స్ అనేటివి మన వాహనాలకి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఈ రౌండ్ అబౌట్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇకపోతే సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రోడ్ మ్యాప్ ఇవన్నీ చూడటానికి 2 కళ్ళు మనకు సరిపోవు. ఇంకా ముఖ్యంగా క్లీన్లీనెస్ చెప్పుకోవాలి. నీట్నెస్ గురించి, క్లీన్లీనెస్ గురించి మనము మరీ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే నీట్నెస్ లేకపోతే దానికి అందం కూడా ఉండదు కదా. మన ఇంటిని మనం రోజుకు ఒక్కసారి క్లీన్ చేసుకోవాలంటేనే చాలా కష్టపడి క్లీన్ చేసుకుంటాము. మనం ఈ రోడ్లను చూసినట్లయితే ప్రతిరోజు వాళ్ళు క్లీన్ చేస్తారు, అలాగే నీట్గా పెడతారు. అందుకే ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అలాగే దుబాయ్, అబుదాబి లాంటి సిటీలలో మనం చూస్తే స్కై లైన్, బిల్డింగ్స్, గ్రీన్ లైట్స్ అన్నీ కూడా అస్థెటిక్గా బ్యూటిఫుల్ డిజైన్స్తో చేసి ఉంటారు. ప్రతి రోడ్డు పక్కన గ్రీనరీ, ఫ్లవర్స్, నీట్నెస్ కనిపిస్తుంది. ఈ గ్రీనరీ, గ్రాస్ అలాగే ఫ్లవర్స్ చెట్లను పెంచడానికి మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, కానీ మనకు మాత్రం ఒక గార్డెన్లో లేదా పార్క్లో నడిచినట్లుగా ఉంటుంది. మనము దుబాయ్కి వెళ్ళినా, అబుదాబికి వెళ్ళినా కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుందన్నమాట. మనం బరుదుబాయ్కి వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఓల్డ్ బిల్డింగ్స్ కనిపిస్తాయి, అలాగే సాంప్రదాయక మార్కెట్స్ కూడా కనిపిస్తాయి. యాక్చువల్గా మనం దాన్ని అయితే ఓల్డ్ దుబాయ్ అని కూడా పిలుస్తాము. ఎందుకంటే ఓల్డ్ దుబాయ్ మొత్తము కూడా బరుదుబాయ్ ఏరియాలోనే ఉండేది. ఆ తర్వాతనే ఇది డెవలప్ అయి మోడర్న్ దుబాయ్గా తయారైందనమాట. ఇలా మరోవైపు మోడర్న్ దుబాయ్ చూసినట్లయితే మనకు డౌన్ టౌన్ దుబాయ్, అలాగే మరీనా, పామ్ జుమేరా లాంటివన్నీ కూడా మనకి న్యూ దుబాయ్గా కనిపిస్తాయి. ఈ రోడ్స్, అలాగే కన్స్ట్రక్షన్స్, రోడ్ పక్కన గ్రీనరీ, అలాగే పూల మొక్కలు, అదేవిధంగా ఫుట్ పాత్, పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా స్మార్ట్ ప్లానింగ్తో ముందే తయారు చేసి పెట్టారు. ఏ మాటకు ఆ మాటే చెప్పాలండి. ఫుట్ పాత్స్ అంటే మనము కాలినడక నడిచే వెళ్ళే వాళ్ళు, సైక్లింగ్ వాళ్ళకి రోడ్డు పక్కన పర్ఫెక్ట్ లేన్ వేశారన్నమాట. అదేవిధంగా బస్ స్టాప్స్, ఏ కార్లకి, వెనుకొచ్చే కార్లకి, వెహికల్స్కి అడ్డం రాకుండా బస్ స్టాప్ మాత్రము సూపర్గా మెయింటైన్ చేశారు. అదేవిధంగా పార్కింగ్ సిస్టమ్ అయితే సూపర్గా ఉంటుంది. పర్ఫెక్ట్ ప్లానింగ్తో డెవలప్ చేశారన్నమాట. యుఏఈలో, దుబాయ్లో మనకు మెట్రో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మెట్రో సిస్టమ్ కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి 2 లాభంతో మెట్రో ట్రైన్స్ మాత్రం నడుస్తున్నాయి. దుబాయ్లో మనకు 2009లోనే మెట్రో ట్రైన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. ఇందులో వింత ఏంటి అంటే డ్రైవర్ అనే వ్యక్తి ఈ ట్రైన్స్లలో ఉండడు. ఇవి ఫుల్లీ ఆటోమేటెడ్ మెట్రో సిస్టమ్తోనే నడుస్తాయి, డ్రైవర్లెస్ ట్రైన్స్. ఇందులో 2 ట్రాక్స్ ఉంటాయి. అందులో గ్రీన్ లైన్, అలాగే రెడ్ లైన్. ఇది మొత్తము కూడా దుబాయ్ సిటీని ఫుల్గా కవర్ చేస్తాయి. ఈ మెట్రో స్టేషన్లు చాలా మోడర్న్గా, క్లీన్గా మరియు ఎయిర్ కండిషన్తో కలిగి ఉంటాయి. యుఏఈ అంటే కేవలం మెట్రో, మాల్స్ మాత్రమే కాదు. ఇది ఒక దేశం ఎలా ప్లాన్ చేసి అందాన్ని, సౌకర్యాన్ని కలిపి ఒక ప్రపంచానికి ఇది ఒక ఉదాహరణలాగా నిలబడింది. మన భారతదేశానికి యుఏఈ చాలా దగ్గర. 3 నుంచి 3.5 గంటలోపే మనం దుబాయ్కి చేరుకోవచ్చు.
ఈ దేశం ఎలా ఈ స్థాయికి ఎదిగిందో చూస్తే మనకు నిజంగానే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. షేక్ జాయద్ రోడ్లో మనం వెళ్తూ ఉన్నట్లయితే ఎటువైపు నుంచి చూసినా మనం బుర్జ్ ఖలీఫాని చూడొచ్చు. బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ని మనం చూసినట్లయితే ఆకాశాన్ని తాకే కలల్ని సాకారం చేసుకున్నంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దాని కన్స్ట్రక్షన్ అంత హైట్గా ఉంటుంది కాబట్టి. దుబాయ్లో బుర్జ్ ఖలీఫాతో పాటు అత్యధికమైన ఖరీదైన బిల్డింగ్లలో బుర్జ్ అల్ అరబ్ కూడా ఒకటి, అలాగే డౌన్ టౌన్ దుబాయ్ బిల్డింగ్ కూడా ఒకటి, అలాగే ఎంఓఈ అంటే మాల్ ఆఫ్ ఎమిరేట్స్ బిల్డింగ్, ఇదొక షాపింగ్ మాల్ అన్నమాట. అలాగే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఈ షాపింగ్ మాల్లోకి ఎంటర్ అయ్యాము అని అంటే ఎటువైపు నుంచి వెళ్తే ఎటువైపు నుంచి బయటికి రావాలో కూడా అర్థం కానంత స్పేసియస్ షాపింగ్ మాల్ అన్నమాట. అలా రోడ్డు పొడవునా అద్భుతమైన కట్టడాలు, ప్రతి బిల్డింగ్ కూడా యూనిక్గా ఉంటుంది. ఒకటి పోలి మరొకటి ఉండనే ఉండదు, అంతా కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. దుబాయ్లోని బిల్డింగ్స్ అన్నీ కూడా పక్కా ప్లానింగ్తో, స్మార్ట్ టెక్నాలజీతో తయారు చేశారు. అంటే ఎటువంటి సునామీలు వచ్చినా, అలాగే భూకంపాలు వచ్చినా, మెరుపులు వచ్చినా కూడా చెక్కు చెదరకుండా, ఏమాత్రం డ్యామేజ్ కాకుండా పక్కా ప్లానింగ్తో, స్మార్ట్ టెక్నాలజీతో తయారు చేశారన్నమాట. కార్లో కూర్చొని చూస్తే నిజంగా బిల్డింగ్స్ అన్నీ కూడా ఆకాశాన్ని తాకుతాయేమో అనేలాగా అనిపిస్తుంది. కొన్ని బిల్డింగ్స్ని చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. కొన్నేమో వంకర టింకరగా ఉంటాయి, మరికొన్ని క్రాస్గా ఉంటాయి, మరికొన్ని స్లోపుగా ఉంటాయి, మరికొన్ని స్టెప్ బై స్టెప్ ఉంటాయి. గ్లోబల్ డిజైన్స్ అన్నీ కూడా, అంటే ప్రపంచంలో బిల్డింగ్స్లలో ఉన్న అన్ని డిజైన్స్ కూడా ఇక్కడే ఉన్నాయేమో అన్నట్టుగా కనిపిస్తాయన్నమాట. దుబాయ్ రోడ్స్ మరియు బిల్డింగ్స్ అంటే అవి కేవలం కాంక్రీట్ కట్టడాలు మాత్రమే కాదు, అవి ఒక కళలు అన్నమాట. క్రియేటివిటీ, అదొక విజన్. మన భారతదేశం నుంచి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఈ రోడ్లను చూసి, బిల్డింగ్స్ని చూసి మన దేశంలో కూడా ఇటువంటి రోడ్లు ఉండాలి, అలాగే డెవలప్మెంట్ కోసం ఇలాంటి విజనే ఉండాలి, ఇలాంటి కళలే ఉండాలి అనే విధంగా ఇన్స్పైర్ అయి వెళ్తారు. అంత క్రియేటివ్గా, అంత సిస్టమేటిక్గా తయారు చేశారన్నమాట. ఇకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పుడు నేను చూపించబోతున్న ఫ్లైఓవర్ వచ్చేసి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది డైరెక్ట్గా షాపింగ్ మాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మామూలుగా ఒక షాపింగ్ మాల్లోకి రావాలంటే ఎక్కడెక్కడో తిరిగి టర్న్లు, లెఫ్ట్ టర్న్లు అన్నీ తీసుకుని కానీ పార్కింగ్లోకి వచ్చి ఈ షాపింగ్ మాల్లోకి వెళ్ళలేం కదా.
అయితే ఈ ఫ్లైఓవర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇది మనం సూటిగా టైం వేస్ట్ లేకుండా ఈ షాపింగ్ మాల్లోకి సేఫ్గా ఎంటర్ అయిపోవచ్చు. ఇలాంటి ఫ్లైఓవర్స్ని మనము సింగపూర్, మలేషియా, అమెరికా లాంటి దేశాల్లో చూడొచ్చు. కానీ ఇక్కడ యూఏఈలో కూడా మనం ఇలాంటి ఫ్లైఓవర్స్ అద్భుతాన్ని చూడొచ్చు అన్నమాట. ఇదొక దుబాయ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్లో ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, దుబాయ్ రోడ్స్ ఎలాగ అనిపిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.